స్తున్నా నాయన. మరి యొక్క సాయంకాల సమయంలో ప్రభువా తండ్రి నీ యొక్క 40 దినాలు మరి మీ యొక్క శ్రమ దిన వాక్యాలు వినటానికి ప్రభువా దీనదాసుని ఎన్నుకున్నావు ప్రభువా, నీకు వందనాలు. ఆ బిడ్డ ఎంతగానో తరబేతి పొంది మా కోసం ప్రభా వాక్యాన్ని తండ్రి వివరిస్తూ ప్రతి దినము నీ యొక్క పరిశుద్ధ మందిరంలో పరిశుద్ధ గ్రంథముల నుండి పాత నిబంధనము కొత్త నిబంధనలో నుండి వాక్యాలను తీస్తూ తండ్రి మాకు ఎంతగానో వివరిస్తున్నారు ప్రభా. ఆ వాక్యాన్ని విని ప్రభా మీకు విడిచిపెట్టి వెళ్లకుండా మా గృహాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రభా మేము చదువుకొని దాన్ని అర్థం చేసుకొని లోతైన మర్మాలు మేము నేర్చుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రభా తండ్రి నీతో ఎక్కువగా అంటుకట్టుకొని ఉంటే ప్రభా మా కుటుంబాలని, మా బిడ్డల్ని, మా గృహాన్ని, మా సంఘాన్ని నువ్వు ఎంతగానో దీవిస్తావని సెలవిచ్చావు. మాకంటే ముందు నీ యొక్క దేవదూతలు ముందుగా నడుస్తున్న తండ్రి మమ్మల్ని కాపాడడానికి నాయన నీకే వందనాలు, స్తోత్రం. మరి దీనదాసుడి వాక్యం చెప్తుండగా ప్రభా లోతైన మర్మాలు మేము తెలుసుకొని తండ్రి వాటి బట్టి నడుచుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని తండ్రి పేరు పేరును ఆస్వాదించండి. రాలేని బిడ్డలు ఎందు నిమిత్తమో రాలేదో సమస్తను ఎరిగిన వారు తండ్రి సకాలంలో నీ మందిరానికి వచ్చి నిన్న స్తుతించి ఆరాధించుకొని నీ అమూల్యమైన వాక్యమైన కిరీటాలను పొందుకునే భాగ్యం వారందరికీ దయచేయమని పాపని చిన్న ప్రార్థన ఆలకించమని యేసునామమున పెట్ట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్య భాగాలు చదివి వినిపించినటువంటి తల్లిగారు ఇరువురు లలిత కుమారి బెహర్ గారు, అదేవిధంగా మీనా టీచర్ గారు, ప్రార్థనలో నడిపించిన సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు, ముగ్గురికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి సమయంలో తిరిగి స్పందన ప్రతిస్పందన 13వ ప్రశ్న కొరకు సిద్ధపడదాం. మరి సమయంలో శ్రీమతి సువర్ణ కుమారి బెహర్ గారు వచ్చి ఈ స్పందన ప్రతిస్పందన కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. స్తోత్రం. స్పందన ప్రతిస్పందన స్వాగతం అండి. 13వ ప్రశ్న, ఇది మనకిచ్చిన 2 రిఫరెన్స్ నుంచి వస్తుంది కనుక కొంచెం ఆలోచన చెప్పండి. ఆయన యొద్ద ఉన్నది ఏమిటి మరియు విడిచిపెట్టకూడనిది ఏమిటి? ఆయన యొద్ద ఉన్నది ఏమిటి మరియు విడిచిపెట్టకూడనిది ఏమిటి? మీరు రెండో చెప్పారంటే, మొదటిది ఆయన యొద్ద ఉన్నది ఏమిటి, విడిచిపెట్టకూడనిది ధైర్యము, ఆయన బహుమానమా? ధనంజయ్ గారును మేనాంటి ఇద్దరును. థ్యాంక్ యూ. స్పందన ప్రతిస్పందన కార్యక్రమాన్ని నడిపించినటువంటి సువర్ణ కుమారి బెహర్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనమందరం కూడా నిలబడదాం. మనకి ఇవ్వబడిన పాటల షీట్లో ఉండి 9వ పేజీలో ఉన్నటువంటి పాట, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించుతవ దేవా అందుకో నా దేన స్తుతి పాత్ర, పల్లవి 2వ చరణం పాడదాం, గమనించాలి. మనకి ఇవ్వబడిన పాటల షీట్లో నుండి 9వ పేజీలో ఉన్నటువంటి పాట, పల్లవి 2వ చరణం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో, నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర,
హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి కదా, హల్లెలూయా. మంచిది బిడ్డ, దేవుని యొక్క మహాకృపలో మరలా మరొక శ్రేష్టమైన అంశాన్ని ధ్యానించడానికి ప్రభు కృపనిచ్చాడు. మరి నేటి దినము మన యొక్క ధ్యాన అంశము ఇవ్వబడిన రీతిగా చెప్పాలి బహుమానం. ఈ సమయంలో మరి సహోదరి శ్రీమతి డాక్టర్ సౌజన్య గారు వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఈ సమయంలో వారిని ప్రేమతో ఆహ్వానిస్తాం. దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రజెంట్ నేనున్న కండిషన్లో వాక్యాన్ని చెప్పడం అనేది నాకు ఒక ఛాలెంజ్ లాంటిదే. తెలుసు మీ అందరికీ, నాకు ఒక చిన్న బేబీ ఉంది. కానీ అంటే వాక్యం నేను ఎందుకు అయినా చెప్పాలని చూస్ చేసుకున్నాను అంటే, మనం రెగ్యులర్గా వాక్యం చదవడం వేరు, అదే వాక్యం మనం అక్కడ వచ్చి ప్రజెంట్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో ఏంటి, మనం బైబిల్ అంత ఎక్కువగా చదువుతాము, ప్లస్ ఎక్కువ ధ్యానించడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా దేవుని వాక్యాన్ని మరింతగా మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తాం కనుక ఈ ఇయర్ ఆ ఛాన్స్ మిస్ అవ్వద్దు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో నేను వాక్యం చెప్దామని డిసైడ్ అయ్యాను. అయితే రెగ్యులర్గా ప్రిపేర్ అయినంతగా నేను ప్రిపేర్ అవ్వలేదు. బట్ నేను ఇక్కడ లారెన్స్ అంకుల్ అన్నట్టు లోతైన మర్మాలు అయితే నేను ఇక్కడ చెప్పలేను. నాకైతే ఏదైతే అర్థమైందో అది నేను ప్రజెంట్ చేస్తాను. దయతో తప్పులుంటే క్షమించమని కోరుచున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ గొప్ప దేవ, నీ యొక్క నామమునకు వెళ్ళలేని వందనములు, స్తోత్రములు 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 స్తుతి చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ యొక్క సాయంకాల సమయంలో తండ్రి ఈ విధంగా నీ యొక్క సన్నిధిలోనైనా నిలవబడి నీ నామంలో ప్రార్థించుటకు, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు తండ్రి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. దేవ ఇక్కడ నిలవబడి తండ్రి మాట్లాడుచున్నది నేను కాదయ్యా, నీ యొక్క జ్ఞానము నాకు అనుగ్రహించండి అయ్యా. నీకు సిలువ చాటు నన్ను మరుగుపరచండి, నీకు నోటి బూరగా నన్ను వాడుకొని మనం వేడుకొంచున్నాం తండ్రి. దేవ ఇక్కడ ఇది కాని మాటలు పలకకుండా తండ్రి నీ యొక్క జ్ఞానము తండ్రి, నీ మాటలేనైనా నేను మాట్లాడగలుగుటకు నైనా చెప్పగలుగుటకు నీ కృపను అనుగ్రహించమని తండ్రి ఇచ్చిన ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనకి ఇవ్వబడిన అంశము బహుమానము. మనందరికీ తెలిసిందే. బహుమానము అంటే మనందరికీ చాలా ఇష్టమైనది, ఎందుకంటే మనకి అది ఫ్రీగా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి మనం అంటే ఏదైనా మంచి అకేషన్లో మనం బహుమానాలు పొందుకుంటాం. లైక్ అంటే బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ, లేదు ఏదైనా ఒక స్పెషల్ ఈవెంట్స్లో అలాంటి టైంలో మనకి బహుమానాలు ఇస్తూ ఉంటారు. అయితే మనం ఈ లోకానుసారంగా మనం పొందుకునే బహుమానాలు వచ్చేసి అశాశ్వతమైనవి మరియు క్షయమైనవి. అవి అశాశ్వతమైన అంటే అవి ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండవు, క్షయమైపోతాయి. అది ఏదో ఒక రోజు బ్రేక్ అయిపోవడం లేకపోతే మిస్ అయిపోవడం ఏదో అవుతాయి. పైగా అది ఒక ఫిజికల్ థింగ్ అనమాట. అది దానివల్ల మన ఆత్మీయ జీవితానికి ఎటువంటి ఉపయోగము ఉండదు. సో అది ఈ లోకానుసారమైన బహుమానం. అది మనం చూసినట్లయితే దేవుడు మనకి ఇచ్చే బహుమానం ఎలా ఉంటుందంటే అది ఆత్మీయమైన బహుమానము. అది ఎన్నటికీ క్షయమైపోదు, అక్షయమైనది మరియు శాశ్వతమైనది. అది మన ఆత్మీయ జీవితానికి కూడా ఎంతో ఉపయోగపడేది బహుమానం. ఇక్కడ నేను అంటే నా వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక 2 పాయింట్స్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే బహుమానం వేరు, ప్రతిఫలం వేరు. బహుమానం అంటే మనం ఏది ఎఫర్ట్ పెట్టనవసరం లేదు. అంటే అది పొందుకోవడానికి మనకి ఏది ఒక ఎలిజిబిలిటీ ఏమి అవసరం లేదు, మనము ఏమి చేయాల్సిన పని లేదు. ఇట్ ఈస్ గివెన్ అవుట్ ఆఫ్ అంటే ఒక ప్రేమతో ఇస్తారు. లేదు అంటే దేవుడైతే కృప ద్వారా మనకి ఇస్తాడు. మనం పలానా క్రియ చేసామనో, లేకపోతే మనం భక్తిగా ఉన్నామనో, లేదంటే ప్రార్థనగా ఉన్నామనో, అది దేనివల్ల కాదు. ఫ్రీగా పొందుకునేది ఏంటంటే బహుమానం. అదే ప్రతిఫలం అంటే మనం ఒక క్రియ చేస్తే మనం ప్రతిఫలం పొందుకుంటాం. లేకంటే ప్రైజ్ అంటారు కదా. ఇప్పుడు ఒక స్టూడెంట్ బాగా ఎగ్జామ్లో పర్ఫామ్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. లేదు ఒక టీచర్ బాగా వర్క్ చేస్తే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. లేదు ఒక గేమ్ ఒక అథ్లెట్ బాగా ఆడితే ఆయనకి ట్రోఫీ వస్తుంది. అలాగా ఏదైనా ఒక పని చేసి అది మనం అచీవ్ చేస్తే ఎర్న్ చేసుకుంటే దాన్ని మనము ప్రైజ్ అంటాం అనమాట. అది గిఫ్ట్ కాదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లు ఇప్పుడు మనం బహుమానం కోసం మాట్లాడుకుంటున్నాం. అంటే అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన పని ఏం లేకుండా మనకి ఫ్రీగా వచ్చింది బహుమానం అనమాట. మనం చూసినట్లయితే ఇప్పుడు బైబిల్లో ఎఫెస్సి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనంలో ఒకసారి చదువుకుందామండి. ఎఫెస్సి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనం.
మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడనూ అతిశయపడ వీల్లేదు. ఇప్పుడు చెప్పాను కదండి, ఇప్పుడు బహుమానము, దేవుడు మనకి ఇచ్చిన బహుమానం ఏంటి? ఇక్కడ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే రక్షణ. మనము పాపస్థితిలో ఉన్నాం, మనందరికీ తెలుసు పాపానికి జీతము అంటే, ఇప్పుడు చెప్పాను కదా, ప్రతిఫలము అంటే జీతము, వేతనం. పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణము. మనము మరణానికి పాత్రలమై ఉంటుండగా మన దేవుడు ఆ మరణాన్ని నుంచి మనకు తప్పించి, దేవుడు మనకు ఉచితంగా ఏమి ఇచ్చారండి? ఏ బహుమానం ఇచ్చారు? రక్షణ అనే బహుమానం అనుగ్రహించారు. ఇక్కడ మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అది క్రియల వలన కలిగినది కాదు. గనుక ఎవరు రక్షణ అనేది ఎవరి సొంత భక్తి ద్వారానో లేకపోతే ఎవరి సత్క్రియల ద్వారానో మనం పొందుకున్నామని చెప్పేసి ఎవరు అతిశయపడడానికి వీల్లేదు. గనుక దేవుడు మనకి ఇచ్చిన బహుమానము, గొప్ప బహుమానము ఏంటంటే రక్షణ. ఇప్పుడు మనం మెయిన్ వర్స్లో చూద్దాము. అంటే ఈరోజు ఇచ్చిన అంశంలో మెయిన్ వర్స్ యెషయా 62వ అధ్యాయము 10-11 ఒకసారి చదువుతారా? గుమ్మంలారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి. చాలండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ వర్స్ ధ్యానిద్దాము. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఈ అధ్యాయం అనేది ఇశ్రాయేలీలు బబులోను ద్వారా చెరపట్టబడిన తర్వాత, దేవుడు విడిపించిన తర్వాత వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నారు అనమాట. అంటే దేవుడు వాళ్ళకి వాళ్ళ లైఫ్ని పునరుద్ధీకరించడానికి ఈ మాటలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, గుమ్మముల ద్వారా రండి అని చెప్తున్నారు. ఇక్కడ గుమ్మములు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, పాత జీవితానికి, ఓల్డ్ లైఫ్కి సాదృశ్యంగా ఉంది. నేను ఇంకొకసారి 11వ వచనం కూడా ఒకసారి చదువు. 11వ వచనం, ఆలకించుడి, భూ దిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయడి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ 10-11 వచనాలు చూసుకుంటే, 11 మనం చూద్దాం. ఫస్ట్ దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా సమాచారం ప్రకటిస్తున్నాడు. ఏమని? ఇదిగో రక్షణ నీ ఎద్దుకు వచ్చున్నది, బహుమానం ఉంది, నేను జీతం ఇస్తాను అని చెప్పేసి. సో ఈ 3 పాయింట్లు చూద్దాము. రక్షణ, బహుమానము దేవుడు ఇస్తాడండి, 2. ఎవరికి ఇస్తాడు అంటే, ఇప్పుడు పైకి చూద్దాము. గుమ్మముల ద్వారా రండి అని చెప్తున్నాడు అనమాట దేవుడు. గుమ్మములు ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉందంటే, పాత జీవితానికి సాదృశ్యంగా ఉంది. మనం ఈ లోకానుసారమైన జీవితం నుంచి, మన పాప జీవితం నుంచి, మన పాత జీవితం నుంచి, అలాగే ఈ అధ్యాయం చూసుకుంటే బానిసత్వం నుంచి మనము దేవుడు అనుగ్రహించిన మార్గంలోకి మనం వచ్చినప్పుడు మనకి రక్షణ దొరుకుతుంది. అదేవిధంగా దాని తర్వాత చూసుకుంటే, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచు అని ఉంది. ఎలాగ సిద్ధపరచాలంట త్రోవ? రాళ్ళని ఏరి పారవేయడి. మనం ఒక 2 days బిఫోర్ విన్నాము, రాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే పాపానికి సాదృశ్యంగా ఉన్నాయి. సో మనలో ఏదైతే మనం లోకాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత, దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత, ఇంకా మనలో ఏమైతే పాపం అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఆజ్ఞించింది ఏదైనా ఓవర్కమ్ చేస్తే అది ఏదైనా పాపమే. లైక్ అసూయ అవ్వనివ్వండి, లేదు క్షమించలేని తనము, ఇంక చాలా ఉంటాయి, అవన్నీ పాపమే. సో మనం అటువంటి ప్రతి ఒక్క పాపాన్ని మనం తీసివేస్తే దేవుడు మనకి రక్షణని, బహుమానాన్ని అనుగ్రహిస్తారు. అలాగే దాని కింద చూస్తే, జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి అని చెప్తున్నారు అనమాట. ధ్వజమెత్తుడి అంటే ఇక్కడ క్రీస్తు అనే జెండా అనమాట. మనము దేవుని మార్గం మనం అనుసరిస్తున్నప్పుడు మన క్రైస్తవ మాదిరికర జీవితాన్ని మనల్ని జనములకి చూపించాలి, మనం సాక్షులుగా ఉండాలి. గనుక మనం పాత జీవితాన్ని విడిచిపెట్టి, మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క క్రైస్తవ జీవితాన్ని మనం జనములకు చూపించగలిగినప్పుడు అప్పుడు మనము రక్షణ పొందుకోగలము, మరియు ఆయన ఇచ్చు బహుమానాన్ని మనం స్వీకరించగలము. అదేవిధంగా దేవుడు చెప్తున్నాడు, ఆయన ఇచ్చి జీతం కూడా ఆయన తీసుకొని వస్తున్నాడంట. ఇక్కడ బహుమానము అంటే రక్షణ, లేదు దేవుడు మనకు అనుగ్రహించే నిత్య జీవము. అలాగే దేవుడికి జీతం అంటే, ఇప్పుడు మీకు చెప్పాను కదా, జీతం వేరు, బహుమానం వేరు. జీతం అంటే మన క్రియలకు ప్రతిఫలం అన్నమాట. మనము ఏదైతే చేస్తున్నామో దానికి జీతం కూడా దేవుడు రెండో రాకడ వచ్చినప్పుడు మనకి అనుగ్రహిస్తారు. అది ప్రెజెంట్ మన టాపిక్ కాదు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇచ్చిన సెకండ్ వర్స్, మెయిన్ వర్స్లో
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూసినట్లయితే 10వ అధ్యాయము 35-36 వచనములు ఒకసారి చదువుతారా? కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓకే, ఇప్పుడు ఈ ఒక్క ఈ 2 వచనాలు చదువుకుంటే మనకి అర్థమైంది ఏంటి అంటే, దేవుడు మనకి బహుమానం కలుగు చేస్తాడు. దేనికి అంటే చూడండి ఇక్కడ, కాబట్టి మీ ధైర్యంను విడిచిపెట్టకుడి. కాబట్టి అని ఫస్ట్ స్టార్ట్ చేశారంటే ముందు దీనికి కనెక్షన్ ఉంది. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి అన్నారు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. దేనికి ప్రతిఫలంగా? మనం బహుమానము పొందాలి అంటే ఏం చేయాలి అని చెప్పి కొంచెం పైకి చూద్దాం అనమాట. ఇది కూడా ఒక సండే పాస్టర్ గారు చెప్పారు, ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మీరు వెలిగింపబడిన మీదట, ఇక్కడ వెలిగింపబడిన అంటే మనం ఒకసారి క్రీస్తు మార్గంలోకి వచ్చిన తర్వాత, మనం ఒకసారి రక్షణ తీసుకున్న తర్వాత ఎలా ఉంటుంది? శ్రమలతో కూడిన గొప్ప పోరాటం మనం సహించాల్సి వస్తుంది అనమాట. శ్రమలతో కూడిన గొప్ప, మన అందరం అనుకుంటాం క్రిస్టియన్ లైఫ్ అంటే బయట తెలియని వాళ్ళకి ఆశీర్వాదం పొందాలి, లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి, అన్నీ పొందుకోవాలి అంటే క్రిస్టియన్గా చేంజ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నిజమైన క్రైస్తవ జీవితం అంటే అది ఒక కేక్ వాక్ లేకపోతే బెడ్ ఆఫ్ రోజెస్ లాగా ఉండదు. అది ఒక పౌలే సొంతగా చెప్తున్నారు, శ్రమలతో కూడా గొప్ప పోరాటము. అది ఒక స్ట్రగుల్స్ కానీ బ్యాటిల్స్ కానీ ఉంటే కంప్లీట్గా నిజమైన విశ్వాసి అంటే ఎవరైతే ఓపికతో సహనంతో వచ్చే శోధనలు ఇంకా కింద కూడా ఉంటుంది. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించాలి. ఇవన్నీ మనం ఓవర్కమ్ చేస్తే రక్షణ మనం ఫ్రీగా పొందుకున్నాం, బహుమానం పొందుకున్నాం. ఎప్పుడు పాస్టర్ గారు చెప్తారు కదా, రక్షణ పొందుకున్న నీవు ఆ రక్షణలో కొనసాగుతున్నావా, నీ విశ్వాసంలో స్థిరంగా ఉన్నావా అంటే ఇదే. మనం రక్షణ పొందుకున్నాం, దేవుడు ఫ్రీగా ఇచ్చేశాడు. కానీ మన రక్షణలో స్థిరంగా ఉండాలి అంటే ఇవన్నీ మనం ఫాలో చేయాలి. ఆ శ్రమలతో కూడిన గొప్ప పోరాటాన్ని మనం సహించగలగాలి, మరియు నిందలను బాధలను అనుభవించాలి. మరియు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, స్థిరమైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకొండ్రి అంట. అంటే మనం దేవుని కోసం, మన దేవుడిచ్చే బహుమానం పొందడం కోసం ఈ లోక సంబంధమైన ఆస్తిని కూడా మనం విడిచిపెట్టడానికి సంతోషంగా ఒప్పుకోగలిగే మనసు మనకు ఉండాలి. అది ఉండేటప్పుడే మనం దేవుడిచ్చే బహుమానాన్ని మనం పొందుకోగలం. అది ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాము. ఇప్పుడు రక్షణ ఒకసారి పొందుకున్న తర్వాత అంటే ఇక్కడ చెప్తున్నారు కదా, ఇక్కడ చూడండి 20వ వచనంలో చూస్తే 2వ భాగం, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనం దీన్నే రక్షణ అనుకుందాం. మనం రక్షించబడిన తర్వాతనే మనం ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మనకి అర్హత కలిగి ఉన్నది. అలాగా ఉన్న తర్వాత మనం ఎలా ఉండాలంట? మనస్సాక్షికి కల్మషం ఉండకూడదు, ప్రోక్షింపబడిన హృదయంలో కలిగి ఉండాలి, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరం గలవారమై ఉండాలి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి, యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధిలో ఉండాలి. ఇలా కాకుండా ఇప్పుడు ఇదన్నీ మనం ఫాలో చేసి మనం దేవుడిని నమ్మి మనం రక్షణలోకి వచ్చి ఇవన్నీ మనం ఒక్కడే ఫాలో చేస్తే సరిపోదంట. ఆ కింద చెప్తున్నారు చూడండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానకూడదు. నువ్వు రక్షించబడితే సరిపోదు, నువ్వు ఈ పైన ఏదైతే చెప్పారో అవన్నీ ఫాలో చేస్తే సరిపోదంట. పౌలు గారు క్లియర్గా చెప్తున్నారు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడట మానకూడదు. సో మనకి సహవాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తాం, నేను ఇంట్లో ప్రేయర్ చేసేసుకుంటానులే, లేకపోతే నేను నా లైఫ్లో నేను స్పిరిచువల్గా ఉన్నాను, నాలో ఏం మిస్టేక్ లేదు అని చెప్పి అది చాలా రాంగ్. మనకి ఎప్పుడు మన క్రైస్తవ జీవితంలో క్రైస్తవ సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. సహవాసంలో ఉండి మనం ఏం చేయాలంట, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఒకరు పాపంలో ఉంటే ఇంకొకరు వారిని హెచ్చరించాలి. ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగా చేయొచ్చు. ఏం చేయాలంటే ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పాలి. మనం దేవుడు అనుగ్రహించిన రక్షణలో ఉంటూ దేవుడు మనకి ఏదైతే మార్గాన్ని సూచించారో అది నడుస్తూ మన తోటి విశ్వాసులకు కూడా మనం ప్రయోజనకరంగా ఉండాలి. వారిని ప్రేమతో మనం చెప్పగలగాలి. సత్కార్యములు చేయడానికి మనం వారికి ఎంకరేజ్ చేయాలి. కొంతమంది విశ్వాసంలో వీక్గా ఉంటారు, అలాంటి వారిని అందుకే ఈ గృహకూటాలు అవన్నీ లేదు, ప్రేయర్స్ అని అవన్నీ ఎందుకు అంటే మనం తోటి విశ్వాసాన్ని మన వాక్యంలో వాళ్ళని కూడా ఇంకా స్పిరిచువల్గా డెవలప్ చేయడానికి అలాంటివన్నీ మనం ఫాలో చేయాలి.
ఓకే, నెక్స్ట్ ఇంకా మన కిందకు వస్తే ఇప్పుడు చెప్పాను కదా, ప్రతి వాని క్రియలు చొప్పున నేను ప్రతిఫలం ఇస్తానని చెప్పేసి ఒకసారి ప్రకటన గ్రంథము 22:12 చూద్దాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా ఇద్ద ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రతి వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతము. ఇది చదివితే కొంచెం భయంగానే ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, రక్షణలోకి వచ్చాము, మనం ఆయన ఏదైతే మార్గం మనకి చెప్పారో ఏదైతే అది ఫాలో చేస్తున్నామో, ఇఫ్ యూ ఫెయిల్ టు డూ దట్, మనం ఒకవేళ దేవుడు చెప్పింది మనం ఫెయిల్ అయ్యామనుకోండి, ఇది ఒకసారి చదువుదాం. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత, అంటే మనం రక్షణలోకి వచ్చిన తరువాత, దేవుని వాక్యం ఎరిగిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడ్ల, మనం తెలుసు అంటే మనం రక్షణలోకి రాకముందు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం పాపం చేయడం వేరు, అది దేవుడు కన్సిడర్ చేయరు, అది మనం పక్కన పెడితే, వన్స్ మీరు రక్షణ పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల అప్పుడు దేవుడు ఎలాంటి పనిష్మెంట్ చెప్పారు కదా, ప్రతి వాని క్రియనికి వాని జీతం ఉంటుందని. అది చూడండి, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడాలి, విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును అని. అది మనము ఎప్పుడైతే ఇవన్నీ చేయడానికి, అంటే దేవుడిచ్చి బహుమానం కోసం మనందరము ఇలా ఉండాలి. అది మనం ఉండకపోతే మనకి ఏమవుతుంది అంటే, మనం దేవుడు ఏర్పరిచి ఉన్న అగ్నికి మనము ఇంకా బలి అవ్వక తప్పదు. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే దేవుడు మనకు అనుగ్రహించిన బహుమానము రక్షణ అనుకున్నాం కదా, రక్షణ మరియు నిత్య జీవం. అది ఎలా ఉంటుంది అంట, ఒకసారి రిఫరెన్స్ చూడండి. 34 10వ అధ్యాయము 34, హెబ్రీయులకు 10:34. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకుంటారు. ఓకే, థ్యాంక్స్ చాలండి. అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ చూసారు కదా, దానికి ప్రతిఫలంగా మీరు గొప్ప బహుమానం కలుగును అన్నారు. దేనికి ప్రతిఫలంగా అంటే, ఇప్పుడు బహుమానం ఎలాగంటే శ్రేష్టమైనది, స్థిరమైనది. దేవుడు మనకి ఇచ్చే బహుమానము ఎటువంటిదండి? శ్రేష్టమైనది, స్థిరమైనది. మనం ముందు చెప్పుకున్నాం కదా, అది ఏంటంటే దేవుడిచ్చే బహుమానము శాశ్వతమైనది, స్థిరమైనది. ఇక్కడ వాక్యం మళ్ళీ ఏం చెప్తుందంటే, స్థిరమైన స్వాస్థ్యము, శ్రేష్టమైన స్వాస్థ్యము అని చెప్పి మనకి వాక్యం చెప్తుంది. అలాగే మనం దేవుడిచ్చి బహుమానం పొందుకోవాలంటే ఎలా ఉండాలి అంటే, 36వ వచనం చదువుదాం ఒకసారి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరేమి అవసరమై ఉన్నది. థ్యాంక్ యూ, చాలండి. ఇప్పుడు దేవుడు మనకి అనుగ్రహించిన బహుమానము మనం పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, అలాగే ఓర్పు అవసరం, సహనం అవసరం, నిరీక్షణ అవసరం. అదే చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ చదువుకుని వాక్యం అంతా ఇప్పుడు హెబ్రీయులకు ఈ 10వ అధ్యాయము ఇప్పుడు ఆల్మోస్ట్ 19 నుంచి 36 వెర్సెస్ వరకు చదువుకున్నాం కదా. ఇదంతా చూస్తే మనకి అనుగ్రహించిన బహుమానము రక్షణ అనే బహుమానాన్ని మనం పొందుకోవాలంటే, మనం దేవుడు మనకి ఏదైతే మార్గాన్ని సూచించారో దాంట్లో నడుస్తూ విశ్వాసంలో స్థిరంగా ఉంటూ ఏముండాలి, మనకి ఓర్పు అవసరం. ఓర్పుతో సహనంతో మనం కనిపెట్టినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన బహుమానాన్ని మనం పొందుకొనగలం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. అర్థం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. తిరిగి 13వ దినములో ఇంతవరకు నాయన నీ ప్రియ కుమార్తెను నిలబెట్టుకున్నారు. మరిచ్చే బహుమానం కొరకు విలువైన మాటలు తెలియజేసినందుకు స్తోత్రాలు. నాయన, నీ మాటలు విత్తిన నీ కుమార్తెను, తన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఆ మాటలు విన్న మా అందరి జీవితంలో ఫలభరితంగా మార్చండి. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు చక్కటి వాక్య సందేశం అందించినటువంటి మరి సహోదరి డాక్టర్ సౌజన్య గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో ప్రకటనలు విందాం. సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు ప్రకటనలు తెలియజేస్తారు. ప్రభు నామానికి వందనాలు తెలుస్తూ, మరి ఈ దినం బహుమానం కోసం చాలా చక్కనైన వాక్యాన్ని అందించిన డాక్టర్ సౌజన్య గారికి సంఘం తరఫు నుండి మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. బహుమానం కోసం చాలా చక్కగా వివరించారు. పాత నిబంధనలో నుండి
కొత్త నిబంధనల నుండి కూడా ఆయన అనేక మరి రిఫరెన్స్ తీసి కూడా ఆవిడ వాక్యాన్ని అందించారు. మరి పాపం అనే రాళ్ళు తీసివైపోతే బహుమానం మనకు వస్తుంది. అదే కూడా శ్రమల్లో కూడా కూడా మనకు బహుమానం దేవుడు దాచి ఉంచాడు. అంచేత చక్కనైన వాక్యం అందించిన డాక్టర్ అమ్మ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. మరి రేపటి దినాన మరి వాక్యం ఉందండి. రేపు వాక్యము స్థిర విశ్వాసం. అరే మేస్టర్ ఉన్నారా? వచ్చారనుకో. మరి చక్కనైన సమయం ఇచ్చినందుకు దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ అయ్యగారికి అప్పచెప్పిస్తాం. నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నిర్మ ప్రార్థన ఆశీర్వాదంతో ఈ 13వ దినపు కూటాన్ని ముగించుకొని రేపటి 14వ దినం కొరకు సంసిద్ధులుగా మారదాం. దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని పొందుకోవడానికి మనకి ఏది అవసరమో అనే దానిని మనము రేపటి దినం ధ్యానం చేస్తాం. ఈ రాత్రి 2 వాక్య భాగాల నుంచి దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన యొద్దే బహుమానం ఉంది, బహుమానం ఇచ్చేది ఆయనే. కాబట్టి ఆ బహుమానం పొందుకోవడానికి మనము ధైర్యాన్ని విడిచిపెట్టొద్దని పౌలు భక్తుడు చెప్పాడు. సియోను కుమార్తెను ప్రోత్సహిస్తూ గొప్ప అభయమిస్తూ పాడైన స్థితి నుండి బాగు చేస్తాను, అదే నేనిచ్చు బహుమానం, సంతోషిస్తావు, నీవు ఆనందిస్తావు అని చెప్పి చక్కటి మాటలు ప్రభు రాత్రి 2 భాగాల నుంచి మనతో మాట్లాడారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, నీ ఘననామమునకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తిరిగి 13వ దినములో ఇంతవరకు నాయన నీ మాటలు మేము విన్నాం. మరి మాకు ఇచ్చేటువంటి బహుమానము మీ యొద్ద ఉన్నది. ఆ బహుమానం పొందుకోవడానికి మేము ధైర్యం విడిచిపెట్టొద్దని పౌలు భక్తుడు గారు చెప్పావు. ఆ బహుమానము పొందుకోవడానికి మనకు ఓర్పు అవసరమని కూడా నీ వాక్యంలో జ్ఞాపకం చేశాం. నాయన పాత నిబంధనలో జ్ఞాపకం చేస్తున్నట్లుగా మేము ఏదైతే కోల్పోయామో, ఏ సంతోషం అయితే దూరం అవుతా ఉందో, ఏ ఆనందం అయితే మాకు నాయన దూరంగా జరిగిందో, వాటన్నిటినీ తిరిగి తెస్తాను సియోను కుమార్తె వలె అని చెప్పి నీ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నాయన వాక్య సందేశం అందించిన నీ దీన కుమార్తెను, తన కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ రాత్రి విన్న వాక్యము నాయన ప్రతి ఒక్కరి జీవితంలో ఫలభర్తిగా మార్చండి. ఎందుకంటే నా తండ్రి, ఈ లోకంలో మేము తీసుకునేటువంటి బహుమానాలు తాత్కాలికమైనవి. అవి నా తండ్రి మరి విలువ పెట్టి నాయన ధనము పెట్టి కొనబడినప్పటికీ కూడా తాత్కాలికమే. కానీ మీరు మాకు ఇచ్చిన బహుమానము విలువైనది, శ్రేష్టమైనది, ఉన్నతమైనది. కారణం నాయన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా మమ్మల్ని కొనుక్కొని మీరు ఆ బహుమానాన్ని మాకు ఇచ్చాను. స్తోత్రాలు. నిత్యరాజ్యం అనేటువంటి బహుమానాన్ని మాకు ఇవ్వబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఆ బహుమానం పొందుకోవడానికి నాయన మాలో ఓర్పు దయచేయండి. ఇంకా నాయన బహుమానం కొరకు మేము ఎలా సిద్ధపడాలో రేపటి నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. చేరవచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఫలభరితంగా మార్చండి. రాలేని బిడ్డలకు మరొకసారి తరుణాన్ని మీరు అనుగ్రహించి నడిపించండి. ఘనత, మహిమ, ప్రభావ మహిమలు మీరు పొందుకోండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించి ఉన్న ప్రకారము మా రుణమును క్షమించు. మమ్మల్ని శోధన తెక్క దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి మా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు వాక్యం అందించిన తన కుమార్తెకు, తన కుటుంబానికి సదాకాలము తోడేండి నడిపించును గాక, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మనందరినీ దీవించును గాక.